వసంత నవరాత్రులలో ఏం పూజ చెయ్యాలి? ఇది దానికంటే ముందు నవరాత్రి ఎందుకండి? ఏం పగడపూడి చేయకూడదా పూజ? ఇది తమాషా. పగలు కూడా మనకి క్షేమమే, కానీ పూజలు చేసేటప్పుడు రాత్రిని కలుపుతూ ఉంటాం మనం. రాతి సుఖం ఇది రాత్రి. పగటిపూట శ్రమ పడతాం మనమంతా, రాత్రి అయ్యేసరికి ఆనందం ఉంటుంది. అందుకని పూజలు సాధారణంగా ఇలా చెప్పేటప్పుడు రాత్రిపూట. అంతేకాదు, రాత్రిపూట అంటే సాయంకాలం 6 నుంచి ఆ సమయం లోపల నీళ్లల్లోంచి వరుణదేవుడు, ఆకాశంలో ఉండే చంద్రుడు, సూర్యుడు, అగ్ని వీళ్ళంతా కలుస్తారు, మనతోటి ఉంటారు. మన శరీరంలో ఉన్న 9 ద్వారాల్లో వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. అది విశేషం. అందుకని వసంత నవరాత్రి. సాధారణంగా వసంత నవరాత్రి అంటే శ్రీరామనవమి చేసుకుంటాం కనుక శ్రీరామచంద్ర స్వామికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం. ఎలాగా? ఉదయము చెయ్యాలి, సాయంకాలము చేయాలి. సాయంకాలం శ్రీరామ సన్నిధి పెట్టుకుని దానికోసం పెద్ద సెట్టింగ్లు వేసుకోకండి. రామదర్బారు పటం ఉంటుంది కదా, అది పెట్టుకోండి. చక్కగా ఒక వస్త్రం పరిచి దాని మీద పసుపు చల్లి అది పెట్టుకోండి. చక్కగా మీరు విష్ణు సహస్రనామము అది చదువుకుని, లక్ష్మీ అష్టోత్తరం చదువుకుని, రామరక్షా స్తోత్రము కానీ, శ్రీరామ కరావలంబ స్తోత్రము కానీ, హనుమ స్తోత్రం కానీ రాముడికి సంబంధించి, అలాగే రామాయణానికి సంబంధించి ఏమన్నా పాఠం చేయడం కానీ, ఉపన్యాసం కానీ. ఓ తమాషా తెలుసునా? రాముడు సంవత్సరం పాటు గర్భంలో ఉండి వచ్చాడు బయటికి. అది మీకు ఎంతమంది తెలుసండి? మనమంతా 9 నెలల్లో బయటకు వస్తాం, కానీ రాముడు మాత్రం సంవత్సరం పాటు. తతశ్చ 12 మాసే. తులసీదాసు కూడా చమత్కారంగా చెప్పాడు, సూర్యుడుట తన వంశంలో పుట్టబోతున్నాడని ఇలాగే చూస్తూ ఉండిపోయి సంవత్సరం పాటు కథలెట్ట, సంవత్సరం ఆగిపోయింది. అదిగో ఆ రామచంద్ర స్వామిది. రామచంద్ర స్వామి కథ చదివేటప్పుడు దాంట్లో అనుమానాలు పెట్టుకోకండి. మీరు రాముడి గొప్పతనం ఒక్కటే చెప్తాం. ఏమిటది? సుఖాలకి పొంగిపోకు, కష్టాలకి కుంగిపోకు, లోభానికి వంగిపోకు. అప్పుడు గనక నువ్వు మనిషివి, దేవుడివి అవుతావు అని చెప్పాడు రామచంద్ర స్వామి. అందుకని వసంత నవరాత్రులు. అందుకనే దశరథుడు కూడా రాముడికి పట్టాభిషేకం చేసుకుంటూ అంటాడు, అబ్బా ఏష చైత్ర శ్రీమాన్. చైత్రమాసం ఎంత బాగుందోనయ్యా, సుపుష్పిత కానన, అన్ని చోట్ల పువ్వులన్నీ బాగా ఉన్నాయి అన్నాడు. చైత్రమాసం అలాంటిది. అంచేత మీరు రామ అర్చన చేసుకోండి, లేదా మీ ఇష్టదైవం ఎవరుంటే వాళ్ళు చేసుకోండి, అర్చన చేసుకోండి. రోజు కూడా రామచంద్ర స్వామికి, హనుమంతుల వారికి చాలా తేలికండి. మీరు చాలా రకరకాల పిండి వంటలు చేసుకోవచ్చు, వద్దంట లేదు నేను. శుభంగా వడపప్పు పానకం. ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో నరసాపురం లాంటి ప్రాంతాల్లో ఈ 9 రోజులు కూడా ప్రతి ఇంటి ముందు కూడా ఓ గంగాళంతో పానకం పెడతారు, ఓ బేసిన్తో వడపప్పు పెడతారు. ఆ రామ జనన కర్తు అదంతా కూడా మా ఇంట్లో ఉంది అన్నట్టుగా చేసుకుంటారు వాళ్ళు. అలాగా చేసుకోండి. వసంత నవరాత్రుల్లో మీరు దానికోసం అని చెప్పి ఏమిటది నిద్ర మానేసి జాగరణ చేయడం ఏమీ చేయక్కర్లేదు. చక్కగా అలాగే ఇంటికి వచ్చిన ఎవరినైనా కానీ చక్కగా గౌరవించండి, ఆరాధన చేసుకోండి. రామాయణం పారాయణ చేసుకుంటే మంచిది. చేసుకోలేరా? రామాయణ గ్రంథం అక్కడ పెట్టి 2 పుష్పాలు ఉంచండి, నమస్కరించండి, చాలు. ఈ పనైనా చెయ్యండి. అంతేగాని రాముడి పేరు చెప్పి అడ్డమైన చెత్త మాటలతోటి కాలక్షేపం చెయ్యకండి. అలాంటి వాడే రాముడైతే ఇన్నేళ్లపాటు ఎందుకండి ఉంటాడు ఆయన మనతోటి? ఆలోచించండి. హనుమంతుడు లాంటి వాడు అంటాడు, రాముడి మీద ఒట్టయ్యా నేను ఇలాంటి వాడిని అని చెప్పుకున్నాడు మహానుభావుడు. ఇంకొక చిన్న మాట చెప్పాలి. మా పల్లెటూళ్ళలో గోదావరి జిల్లాలో రామనవమి 9 రోజులు కూడా సాకిరేవు బండకి పూజలు చేస్తారు. ఎందుకుట? ఒకప్పుడు రామాయణంలో సీతమ్మని తప్పు పట్టిన ఆ దుర్మార్గుడు అన్నట్ట, నీ పేరున్నంతకాలం అక్కడ పడి ఉంటానయ్యా నేను,
మురికి నీళ్ళల్లో ఉంటాను స్వామి, నాకు అనుగ్రహించు. ఇది గుజరాతీ రామాయణంలోది. ఇప్పటికీ వాళ్ళెక్కడ ఆ బండ మీద బట్టలు ఉతకరా 9 రోజులు పూజలు చేస్తారు. ఇలాంటిది రాముడు మనందరితోటి కలిసిపోయాడు. ఇది వసంత నవరాత్రుల్లో మనం ఇలాగా ఆరాధన చేసుకోవచ్చు. ఆఖరి కష్టం వస్తే రామరామ, ఆశ్చర్యం అయితే రామరామ ఇలా జరిగిందా. 10 మంది ఎడుతున్నారు రాముదండండి, చిలక అనరు, రామచిలక. చూడండి, రాముడి పేరు లేనిదే మనకు కుదరదు. రా అనగా నోరు తెడుచుకుంటోంది, గాలి బయటికి పోతోంది. మా అనేసరి మూసుకుపోతున్న నోరు పాపం బయటికి లోపలికి రావటంలే. ఇది రామ రహస్యోపనిషత్తు చెప్పింది. స్వస్తి.